మనకి ఎవరైనా కొంచెం పెద్ద టాపిక్, కాంప్లెక్స్ టాపిక్ చెప్పినప్పుడు ఇది అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చేసి ఉండాలంటారు కదా! ఈ క్యాస్ట్ ఐరన్ పాన్ సీజనింగ్‌కైతే నాకు మినిమమ్ ఒక 2, 3 డేస్ పేషెంట్‌గా వెయిట్ చేయాలనిపించింది. ఫస్ట్ సీజన్డ్ అని ఉంది కదా అని దోస డైరెక్ట్ వేశాను. స్టార్టింగ్ క్లిప్‌లో చూస్తే అస్సలు రాలేదు. అండ్ దాని తర్వాత అయితే యూట్యూబ్‌లో చూసి చాలా టిప్స్ ఫాలో అయ్యాను. పసుపు, ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా రబ్ చేసుకొని వాష్ చేసుకోవడం ఒకటి. అండ్ దాని తర్వాత దీనిపైన ఆనియన్స్, ఆయిల్ కొంచెం కుక్ చేసి పక్కన పెట్టేయడం ఒకటి. అండ్ దాని తర్వాత ఉల్లిపాయతో మంచిగా రాసి దోసేస్తే వస్తుందని ఒక వీడియోలో చూసాను. బట్ నాకైతే అది అంత పెద్దగా వర్క్ అవ్వలేదు. కొంచెం బెటర్‌గానే వచ్చింది. బట్ దోస మనకి ఈజీగా వచ్చేసినట్టయితే రాలేదు. అండ్ ఫైనల్లీ ఇంకొక టిప్ ఏంటంటే దీనిపైన చపాతీలు కాల్చాలంట. సో 2 డేస్ చపాతీలు కాల్చాను నేను బాగా. సో చపాతీ కాల్చిన నెక్స్ట్ డే మళ్ళీ దోస ట్రై చేశాను. ఫస్ట్‌దైతే ఊతప్పం లాగా వేశాను ఈ వీడియోలో చూసినట్టు. ఇది బాగొచ్చింది ఊతప్పం. ఇంకా డేర్ చేసి నెక్స్ట్‌ది ట్రై చేశాను కొంచెం పల్చగా. అది కూడా బాగొచ్చింది. సో, ఫైనల్లీ ఈ సీజనింగ్ అయితే నాకు 2, 3 డేస్ టైం తీసుకుంది. లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి నాకనిపిచ్చింది. అంటే ప్రతిసారి దోస రాకపోతే చాలా ఇరిటేట్ అవుతాం గదా! నాకు అట్లనే అనిపిచ్చింది. ఫైనల్లీ ఈ టిప్ అయితే బానే వర్క్ అయింది. అండ్ నా నాన్ స్టిక్ పాన్ పాడైపోయింది. సో, కొత్తది తీసుకొని ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.